హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 10వ పాఠం ప్రపంచీకరణ గురించి తెలుసుకుందాం. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ఏమంటారు? బహుళ జాతి సంస్థ. ప్రపంచీకరణ ప్రధాన ఫలితం ఏమిటి? దేశాల మధ్య పోటీ పెరగడం. హోండా, నోకియా, పెప్సీ, టాటా మోటార్స్లలో భారతీయ బహుళజాతి కంపెనీ ఏది? టాటా మోటార్స్. WTOను విస్తరింపుము. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. సెజ్ను విస్తరింపుము. స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండలి. IBRDను విస్తరింపుము. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంతర్జాతీయ అభివృద్ధి మరియు పునర్నిర్మాణ బ్యాంక్. IMFను విస్తరింపుము. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి. వినియోగదారుల సేవలు అందించేవి ఏవి? కాల్ సెంటర్స్. ప్రపంచీకరణ వలన విదేశీ వాణిజ్యాలలో అధిక భాగాన్ని ఏవి నియంత్రిస్తాయి? బహుళ జాతి సంస్థలు. WTO యొక్క ప్రధాన ఉద్దేశము అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయుట. భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? 1991. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో ఎన్ని రకాల ప్రవాహాలను మనం గుర్తించవచ్చు? 3. ప్రపంచీకరణ ఏ శతాబ్దం చివర సంభవించిన పరిణామం? 20వ శతాబ్దం.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బహుళ జాతి సంస్థలు ఖర్చు పెట్టే పెట్టుబడిని ఏమంటారు? విదేశీ పెట్టుబడి. ఐడిఏని విస్తరింపుము. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. అంతర్జాతీయ అభివృద్ధి సంఘం. ఐబిఆర్డి, ఐడిఏ సంస్థలు దేనిలో భాగం? ప్రపంచ బ్యాంకులో. వివిధ దేశాలలోని మార్కెట్లను అనుసంధానం చేయునది ఏది? విదేశీ వాణిజ్యం. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు ప్రభావితమై నియంతలను తొలగించడానికి చేసిన విప్లవాలను ప్రసార మాధ్యమాలు ఏ విధంగా పేర్కొన్నాయి? అరబ్ వసంతంగా. డబ్ల్యూటీఓలో సభ్య దేశాల సంఖ్య 150. ప్రపంచీకరణ వల్ల ఏ రాజ్యాలు అంతరించిపోతాయో అన్నది చర్చనీయాంశమైనది. జాతీయ రాజ్యాలు. జపాన్, జర్మనీ, యుకే, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఐబిఆర్డి, ఐడిఏలలో ఉన్న ఓటు విలువ ఎంత? 3 నుండి 6%. ఏ సంస్థల కారణంగా దూర ప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడింది? బహుళ జాతి సంస్థలు. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటుకు ఎంత విలువ ఉంది? 16%. ప్రపంచ బ్యాంకులో ఏ దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంటుంది? పేద దేశాలకు. ఐబిఆర్డి, ఐడిఏ సంస్థలలో సభ్య దేశాలుగా ఉన్న దేశాలు ఎన్ని? 170. ప్రపంచీకరణ వల్ల భారతదేశంలో ఏ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరింది? సంపన్న వర్గం. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీలను ఆకర్షించుకోవడానికి చేపట్టినవి ఏవి? ప్రత్యేక ఆర్థిక మండళ్లు. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఏమి అంటారు? ఆర్థిక సరళీకరణ. ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ దేశ కంపెనీ? అమెరికా. ఏ సంవత్సరం నుండి దీర్ఘకాలం ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు? 1991. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలసలు లేనప్పటికీ దాదాపుగా 5 కోట్ల మంది యూరప్ నుంచి ఏ దేశాలకు వెళ్ళి ఉంటారని అంచనా? అమెరికా, ఆస్ట్రేలియా. ఒక పెద్ద బహుళ జాతి సంస్థ ప్రపంచమంతటా అమ్మే సరుకులకు సేవలను అందించేవి ఏవి? వినియోగదారుల సేవ. కస్టమర్ కేర్. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలు చోట్ల చేపట్టే సంస్థలు ఏవి? బహుళ జాతి సంస్థలు. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ భారతదేశానికి చెందిన ఏ కంపెనీతో కలిసి చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది? మహీంద్రా అండ్ మహీంద్రా. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణమేమి? సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా అభివృద్ధి చెందడం. ఈమెయిల్ను పంపించడానికి అవసరమైనది ఇంటర్నెట్. లండన్లోని బ్యాంకు నుంచి విజయవాడలోని బ్యాంకుకు దీని ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ప్రభుత్వం వేటిని విధిస్తుంది? పరిమితులను.
ప్రపంచీకరణలో భారతదేశంలోని ఉత్పత్తిదారులు మనుగడ సాగించాలి అంటే నాణ్యతను మెరుగుపరుచుకోవాలి. ప్రపంచంలోని అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్న సంస్థలు ఏవి? ప్రపంచ పరిపాలనా సంస్థలు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం ఏ చట్టాలను సడలించింది? కార్మిక చట్టాలను. జాతీయ భావన పలచబడటానికి కారణమేమి? ప్రపంచీకరణ. అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? 19. దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న అనుసంధానం, అంతః సంబంధాలను ఏమంటారు? ప్రపంచీకరణ. ఫోర్డ్ మోటార్స్ ఏ సంవత్సరంలో భారతదేశంలోని చెన్నై దగ్గర కంపెనీ ప్రారంభించింది? 1995. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో ఉత్పత్తిని నిర్వహిస్తోంది? 26. అమెరికా మొత్తం ఉపాధిలో ఎంత శాతం వ్యవసాయ వాటా కలిగి ఉంది? 0.5%. నైక్, పెప్సీ, హోండా, ఇన్ఫోసిస్ లలో భారతీయ ఎంఎన్సి ఏది? ఇన్ఫోసిస్. వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. పన్ను. ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల ఎవరి మధ్య పోటీని పెంచుతుంది? ఉత్పత్తిదారుల మధ్య. డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్ఓ, ఐబిఆర్డి లలో ప్రపంచ ద్రవ్య సంస్థ కానిది ఏది? డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచ బ్యాంకులో ఇమిడి ఉన్న సంస్థలు ఏవి? ఐబిఆర్డి, ఐడిఏ. ఈమెయిల్, వాయిస్ మెయిల్, టెలిగ్రామ్, ఈ బ్యాంకింగ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కానిది ఏది? టెలిగ్రామ్. ఐటీని విస్తరింపుము. సమాచార సాంకేతిక పరిజ్ఞానం. అరబ్ వసంతం అనగానేమి? ఉత్తర ఆఫ్రికా మరియు పశ్చిమ ఆసియాలోని ట్యూనీషియా, ఈజిప్ట్ వంటి దేశాలలో నియంత్రణలను తొలగించడం కోసం చోటు చేసుకున్న విప్లవాలు. ఈనాడు ఏ వర్గానికి చెందిన ప్రజల వలసలకు గిరాకీ ఉంది? వృత్తి నైపుణ్యం ఉన్న ప్రజల వలసలకు. జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి? బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపట్టడం. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ తమ కర్మాగారాన్ని ఎచ్చట నెలకొల్పింది? చెన్నై, 1995లో. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఏ కంపెనీతో కలిసి కర్మాగారాన్ని స్థాపించింది? మహీంద్రా అండ్ మహీంద్రా. చైనా బొమ్మలు భారతదేశంలో ఎందుకు ఆదరణ పొందాయి? కొత్త డిజైన్లు, తక్కువ ధర. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రపంచీకరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదెవరు? బహుళ జాతి సంస్థలు. ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపే సమాచారాన్ని ఏమంటారు? ఎలక్ట్రానిక్ మెయిల్. ఆర్థిక సరళీకరణ అనగానేమి? ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించడం. WB ను విస్తరింపు. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. IMF ను విస్తరించండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. విదేశీ వాణిజ్యం మౌలిక విధి ఏమిటి? వివిధ దేశాల మార్కెట్ల అనుసంధానం.
క్రింది వానిలో బహుళ జాతి సంస్థలుగా ఎదిగిన భారతీయ కంపెనీలను రాయండి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, కార్గిల్ ఫుడ్స్, ఏషియన్ పెయింట్స్. జవాబు 1, 2 మరియు 4 మాత్రమే. క్రింది వానిలో సరికాని జత. సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలి, ఐబిఆర్డి ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ అంతర్జాతీయ మార్కెట్ సంస్థ, డబ్ల్యూటిఓ ప్రపంచ వాణిజ్య సంస్థ. జవాబు ఐఎంఎఫ్ అంతర్జాతీయ మార్కెట్ సంస్థ. క్రింది వానిని సరిగా జతపరచండి. ఫోర్డ్ మోటార్స్ ఐటి, రాన్బాక్సీ నట్టులు బోల్టులు, సుందరం ఫాస్టనర్స్ మందులు, ఇన్ఫోసిస్ కార్లు. జవాబు 1 డి, 2 సి, 3 బి, 4 ఏ. ప్రత్యేక ఆర్థిక మండళ్ల సెజ్ లో ఉండే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏవి? రవాణా, విద్యుత్, గిడ్డంగులు, రుణ సదుపాయం, విద్య. జవాబు 1, 2, 3 మరియు 4. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలలో ఏర్పడే ప్రవాహం కానిది ఏది? వస్తువులు, సేవల ప్రవాహం, శ్రమ ప్రవాహం, పెట్టుబడి ప్రవాహం, మార్కెట్ ప్రవాహం. జవాబు మార్కెట్ ప్రవాహం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.